ఎస్, మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం రామగుండం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఫైవింగ్ లైన్ ప్రధాన చౌరస్తా దారిలో ఉన్నాము. మనతో పాటుగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అంటే మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు ఎట్లా ఉంది, మరి ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళకు కొన్ని అంటే వాళ్ళకి సంబంధించిన వాటి గురించి కూడా చెప్తున్నారు. స్థానికేతరులు కాదు, మరి ఎట్లా ఉంది, మరి స్థానికులకే అవకాశం ఇవ్వాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళేం చెప్తారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, అసలు కాంగ్రెస్ పార్టీ స్థానికేతరులు అని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానికేతరులు అంటే ఎంపీ అభ్యర్థులు స్థానికేతరులు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకే స్థానికులకు అవకాశం. ఈ ప్రాంతానికి 25 సంవత్సరాలు ఎంపీగా చేసిన వాళ్ళు ఇప్పుడు స్థానికేతరులు అనేది. ఇదే ఈశ్వర్ స్వామి గారి కాళ్ళు మొక్కి వివేక్ గారిని బతులాడుకొని సహాయం తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన పోటీ చేయగానే స్థానికేతరుడు ఆయన 25 సార్ల ఈ ప్రాంతానికి 20 సంవత్సరాలు ఎంపీగా చేసినారు. వాళ్ళ కొడుకు 5 సంవత్సరాలు ఎంపీ చేసినాడు. వాళ్ళ ఇంకొక కొడుకు ఈరోజు ఆయన చెన్నూరు ఎమ్మెల్యే, ఇంకో కొడుకు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే. వాళ్ళు 100% స్థానికేతరు. ఈయన స్థానికుడా, ఈయన ఎక్కడో చందర్ స్థానికుడా, ఈ గోదావరికల్లో ఎవరు స్థానికుడు కాదు, రాజ్ ఠాకూర్ స్థానికుడు. వీళ్ళు స్థానికులే కాదు, కానీ రాజకీయంగా ఆ రోజు వెంకటస్వామి గారు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి సింగరేణిని కాపాడిండు. ఆయన ఒక 500 కోట్లు తీసుకొచ్చి వ్యవస్థను కాపాడిండు. పిఎఫ్ ఈఎస్ఐ తీసుకొచ్చినట్టు చేసిండు. ఇలా పెన్షన్ వ్యవస్థను తీసుకొచ్చిండు. ఇక ఆర్ఎఫ్సిఎల్ మూతపడ్డదాన్ని తీసుకొస్తే దాంట్లో ఉన్న ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర అయినది. రేపమాప వస్తే చూడండి, కార్మికులు వస్తున్నారు, ఎవరికి పైసలు ఇచ్చారో రేపమాప మళ్ళీ తెలుస్తుంది. అదే ఆర్ఎఫ్సిఎల్ దందా గురించి మీ దగ్గరికి మళ్ళీ వచ్చారు. అసలు దానిపైన వాళ్ళు రోజు వస్తా ఉన్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? తప్పకుండా పోలీస్ చట్టం చేసేటువంటి పని చేస్తుంది. ఈ 40%, 60% వ్యవస్థ పోతుంది. 100% కట్టాల్సిందే, కట్టిపిస్తాం. చట్టపరంగా నిర్ణయం తీసుకుంటాం. ఇదివరకే తీసుకున్నది. మళ్ళీ ఇంకా ఎవరెవరైతే పేర్లు దాచిపెట్టిరో, ఒత్తిడి పేరు చేసి పెట్టిరో, అధికారం ఉందని చెప్పి వాళ్ళందరినీ కూడా లైన్ బట్టి తీసుకొస్తాం ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే ఎలక్షన్లు వేస్తే మా మీద నిందలని అది కూడా డ్రామా చేయడానికి వీళ్ళు ఉంటారు. కాబట్టి ఎలక్షన్ తర్వాత ఆ పరిస్థితి బయటపడుతుంది. ఇప్పుడు సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ సంస్థలలో కూడా స్థానికేతరులు ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. మరి ఇక్కడ స్థానికులకు ఏమన్నా అవకాశాలు కల్పిస్తారు? 100% నా ప్రయత్నమే అది. మీకు తెలుసు అనుకుంటా, ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు ఇప్పడానికి 15 లక్షలు తీసుకున్నారు. కార్మికులు చనిపోయారు. మన బిడ్డలు, మన తమ్ముళ్ళు, మన కొడుకులు వయసులో ఉన్నోళ్ళు ఇక్కడ కార్మికులు ఎవరైతే చదువుకొని నిరుద్యోగం ఉండి కూలి పని చేయడానికి 15 లక్షలు కట్టారు. పుస్తలు అమ్ముకొని, దుడ్లు అమ్ముకొని, గొడ్లు అమ్ముకొని, బర్రెలు అమ్ముకొని, ఉన్న భూమి అమ్ముకొని కట్టారు. ఆత్మహత్య చేసుకున్నారు నలుగురు. ఒకరు కాదు పోయిన శాసనసభ్యుడు, ఇప్పుడున్న మంత్రి బాధ్యత కాదా? ఆ రోజు మంత్రి ఎప్పుడైనా వచ్చి నిలబడి గేట్ మీద నిలబడి నేను ఎంక్వైరీ చేయించిండా? ఇలా సింగరేణి కార్మికుడు అంటూ నువ్వు సింగరేణి కార్మికుడు అని నయా పైసలు లేదని చెప్పిన ఈశ్వరన్న ఎందుకంటున్నా అంటే గౌరవిస్తాను. ఫస్ట్ నేను కూడా ఓటేసిన ఆయన, నేను గౌరవం ఇస్తా. కానీ ఆ ఈశ్వరన్న సింగరేణి కార్మికుడు అని మర్చిపోయిండు. ఇలా ఆ రోజు చందాలు వేసుకుని గెలిచిన ఈశ్వరన్న ఇలా కుప్పల ఈశ్వర్ పోయి కుప్పలు సంపాదించండి. ఎట్లా సంపాదించండో ప్రజలకు జవాబు చెప్పాలి. మరి 20 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న కార్మికుల దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చిండు, ఎవరెవరిని కలిసిండు, ఆయన దగ్గర స్వేచ్ఛగా పోయి ఏ కార్మికులు చెప్పుకున్నారు, కార్మిక సమస్యల మీద ఎప్పుడైనా మాట్లాడిండా, సింగరేణి కార్మికుల దగ్గర బాయిలలకు వచ్చి తిరిగిన ఏదైనా ఎలక్షన్లు ఉన్నప్పుడు దానికో దీనికో వచ్చిన తప్ప నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడైనా వచ్చి తిరిగినావా? 10 సంవత్సరాల మీ ప్రభుత్వ హయాంలో డిపెండెంట్ ఉద్యోగాల ఒక వ్యవస్థ తీసుకొస్తే ఆ డిపెండెంట్ ఉద్యోగాలు 57 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ కార్మికుడు వ్యవస్థ మీద గౌరవంతో తన బిడ్డ వేరే ప్రాంతాల్లో చదువుకుంటున్నా ఉద్యోగం చేస్తున్నా కూడా తీసుకొచ్చి మళ్ళీ అదే బొగ్గుబాయిలో పనిచేయాలని ఉద్యోగం పెట్టిస్తే సరైన ఉద్యోగం ఇవ్వకపోగా ఆ ఉద్యోగం రావడానికి 15 లక్షల రూపాయలు కట్టే పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి వచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేసార్లు ఎంక్వైరీ చేయాలని నువ్వు చేసినావా? 10 సంవత్సరాల మంత్రిగా ఉన్నావు, ఎప్పుడైనా ఆదుకున్నావా? ఆ దోపిడీ జరగకుండా చేసినావా? నేను అడుగుతా ఉన్నా, ఇలా ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించాలి, ప్రతి కార్మికుడు బిడ్డ ఆలోచించాలి. ఇలా ఓపెన్ కాస్ట్లలో నువ్వు ప్రైవేట్ వాళ్ళకి 80% ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఆ పని చేయగలిగినావా? 10 సంవత్సరాల అధికారం ఉంది, చేయలేదు. ఆర్ఎస్ఎల్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఓపెన్ కాస్ట్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు, మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాంట్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు, ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఎక్కడ ఉద్యోగాలు అమ్ముకోలేదు ఒక్కసారి చెప్పాలి, ప్రజలు చెప్పాలి. అది ఏం పని చేసినా చెప్పాలి, ఏం మాట నిలబెట్టుకున్నా చెప్పాలి. గ్యారెంటీలు వాళ్ళు మాట్లాడినా ఏదైనా నిరూపించినా చేయలేదు.
ఇవాళ మేము 6 గ్యారంటీలు ఉన్నాం, 5 నిరూపించినాం, 5 చేస్తున్నాం. 6వది ఎలక్షన్ తర్వాత తెల్లారం చేస్తాం. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 నాడు చేస్తాం. 6వది ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, నేను మాట ఇస్తున్నా. సొంతింటి కల నువ్వు చేయలేకపోయాను, నేను చేస్తా. ఇదే రామగుండంలో ఇక్కడ రాబోయే రిటైర్డ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా రామగుండంలో చేసి చూపిస్తా. ఇది మకాన్ సింగ్ మాట. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా ఎవరికి ఇచ్చినావా? ఎవరికైనా ఇచ్చిరా? దాని మీద సమీక్ష చెప్పిర్రా మంత్రి గారు? మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యుడికి ప్రాంతం పుట్ట ఇక్కడ అని చెప్పుకున్న మీరు మాట్లాడినారా? ఎప్పుడైనా ఎవరి దగ్గరకైనా పర్సనల్ ఏ సమస్య వచ్చిందని మాట్లాడినారా? మీరు వస్తే మా పూర్వ శాసనసభ్యుడి ఇంటికి, లేకుంటే దుర్గమాత ఇంటికి, లేకుంటే గెస్ట్ హౌస్లో మీతో మంది మార్బలం, పోలీస్ వ్యవస్థ ఎవరైనా దగ్గర రానిచ్చిందా? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ వేయాలంటే 25-30 లక్షలు తీసుకున్నారు. అదే పోలీస్ ఆఫీసర్ అడిగి అడుగుదాం ఎవరెవరు తీసుకున్నారో. ఇవాళ పోలీస్ స్టేషన్ పోతే ఇవాళ కరప్షన్, ఇవాళ పోలీస్ స్టేషన్ పోండి పంచాయతీలు నడుస్తున్నాయా? కరప్షన్ నడుస్తుందా? ఎంఆర్ ఆఫీస్ పోండి కరప్షన్ నడుస్తుందా? చెప్పండి, కంప్లైంట్ చేయండి, సస్పెండ్ చేయండి. మేము ఇలా స్పష్టంగా ఉన్నాం. బూడిద దందా నడిచింది ఆపగలిగిరా, ఇసుక దందా నడిచింది ఆపగలిగిరా. అదే రాజ్ ఠాకూర్ అనేవాడు బూడిద కాదు, అది బూడిద కారు అంటున్నాడు. ఎక్కడ చేసినా ఒక్కసారి ఆపలేసారు. ప్రభుత్వము సంబంధిత అధికారులు రోడ్లు వ్యవస్థలు చిన్న చిన్న ఇటుకేదాలు చేసుకుంటున్నారంటే ఒక్క వేబిల్ మీద ఉంటే ఆ వేబిల్ మీద స్పష్టంగా పోవాలని కలెక్టర్ ఆసక్తి చేసుకుంటున్నారు. వాడు ఎవడో నా ఇంటికి కూడా రాని నేను ఒక నింద వేయాలని ఎవడో పేపర్ రాస్తే ఆ బూడిదకారు, మరి ఆ బూడిదకారు అన్న పేరు రాసిన వాళ్ళు గతంలో చంద్రతోటి ఉన్న వాళ్ళు మరి బూడిదకారు, బొగ్గుకారు, భూములకారు, కార్మికుల దోచుకొని ప్రాణాలు అర్పించిన కార్లు వాళ్ళు కొన్నాయని అవేనా? ఇవాళ కారు కొనాలంటే ఒక 5 లక్షలు పడితే ఎవడన్నా ఇస్తాడు. ఎవడో ఇప్పుడు నువ్వు కొనుక్కుంటే నువ్వు నిరుద్యోగివి, నువ్వు కష్టపడుతున్నావు, ఈ టీవీ పట్టుకొని తిరుగుతాను, నీతో 4 స్టాఫ్ ఉంటారు, ఒక చిన్న కారు అయితే కొనుక్కోవాలి కదా, అప్పసప్ప చేసి నువ్వు తీసుకొనుకుంటావు. నువ్వు కట్టడం ఎట్లా వాడు తర్వాతనే చూడాలి. ఆధారమైనటువంటి నిందలేస్తే ఇవాళ బంద్ చేసినాం, మరి దానికి జవాబు చెప్పు. నువ్వు కలెక్టర్ దగ్గర పోయి దాని మీద నిజ నిర్ధారణ కమిటీ ఇవ్వాలన్నాం. సిపిఆర్కి నేనే కంప్లైంట్ ఇచ్చిన, ఒకవేళ రాజ్ ఠాకూర్ కనుక ఇంకెవరైనా సంబంధించిన కనుక డబ్బు తీసుకుంటే దయచేసి అరెస్ట్ చేయండి, నోటీస్ ఇవ్వడం చెప్పినాం. లేదా ఎవరైతే రాసిరో వాళ్ళ పైన పరువు నష్ట దావా వేస్తాం, వాళ్ళ మీద కేసు పెట్టండి చెప్పినాం. పోలీస్ ఎంక్వైరీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. నేను సిద్ధంగా ఉన్నా, ఈరోజు ఏ ఒక్క దానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీరు చేసిన దోపిడీ ఇవాళ కొత్తగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 2500 ఇవ్వలేదు, 2500 ఇవ్వలేదు అని చెప్తాడు మొన్న ఒక శాసనసభ్యుడు. వాళ్ళు చెప్తున్నా పాత శాసనసభ్యుడిగా చేసిన కోడ్ వచ్చింది ఆగిందయ్యా మునగాడ. 100 రోజులలో మేము ఇచ్చిన మాటలు 100 రోజుల్లో పూర్తి చేసిన 4 గంటల్లో 5-6 గ్యారంటీలు మీరు ఇచ్చిన గంటలు 10 సంవత్సరాలంటే కూడా పూర్తి చేయలే. దోచుకున్నారు. సింగరేణి తోటి కార్మికుడు అని తెలిసి కుటుంబాలని తెలిసి దోచుకున్నారు. ఒక పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ దగ్గర వసూలు చేసారు. చిన్న ట్రాన్స్ఫర్ కావాలంటే కింద నుంచి మీదికి పోవాలంటే 30,000, డిప్యుటేషన్ మీద పోవాలంటే 50,000, 60,000 ఇట్లా కలెక్షన్లు చేసిన చరిత్ర మీది. ఇప్పుడు అట్లా ఉంటుంది నాకు చెప్పండి, మీ ద్వారా నా దృష్టి తీసుకురాబడి చక్కగా వాళ్ళ జైలు పంపించే బాధ్యత నాది. ఇలా రైతులు నోట్ల మన్ను కొట్టిరు, రైతు కంట్ల నీళ్ళు వచ్చేసాడు మీరు చేసిరు, రైతు పండించిన ధాన్యాన్ని కొనలేదు, కొనకపోగా 14 కిలోలు క్వింటాలు కోసిరు. ఇవాళ పోయి రైతు గురించి మాట్లాడుతున్నావా? రైతు గురించి మాట్లాడే హక్కు ఉన్నదా? ఈరోజు నీళ్లు కావాలంటున్నారు. ఒకసారి రైతుల దగ్గర పండి. ఈ పెద్దపల్లి జిల్లాలో స్వయంగా విజయరామరావు గారు, శ్రీధరబాబు గారి నాయకత్వంలో నేను కాలువల నుండి ప్రతి ఒక్క చెరువు నింపినాం, ప్రతి ఒక్క పొలాన్ని నీళ్ళు ఇచ్చినాం. ఇలా బ్రహ్మాండంగా పంటలు పండినాయి. ఇలా స్వయంగా మన ఎక్కడైతే సెంటర్లలో పోతున్నాం, అంగడి అయితే ఉందో, ఎక్కడైతే వడ్ల కల్లాలు ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాం, అక్కడనే ట్రక్ షీట్ నింపుతున్నాం. కామన్ ఏ గ్రేడ్ కామన్ అని చూస్తున్నాం. 41 కిలోలకి బస్తాతో సహా 41-200 గ్రాములతో కొలుస్తున్నాం. అక్కడే ఇచ్చి రైతుకు భరోసా ఇచ్చి పంపుతున్నాం, ఒక్క గింజ కొయ్యకుండా. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజల ప్రభుత్వం చేస్తున్న పని. నువ్వు ఎక్కడనో మూలకు ఎండిపోయిన గడ్డి తీసుకొచ్చి రోడ్ల మీద ఊరుకుంటున్నావు. ఏ వాగు నుంచి ఏ నీళ్ళ పోతే తెలియదు. D83 నుంచి 237L తెలుసా నీకు? 1L తెలుసా? D86 తెలుసా? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఈ కాలువలు తెలియదు, మన్ను తెలియదు, రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎట్లా? మీరు చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఎందుకు నీళ్ళు తీసుకురాలే? ఎందుకు 6.5 ప్యాకేజ్ రాలే? మేము తెస్తాం, వచ్చే నెలలో పూర్తి చేస్తాం. నువ్వు వట్టిగా చేసినాం ఆగిపోయింది అన్నావు. ఆగిపోవడం ఎందుకు ఆగిపోయింది? 10 సంవత్సరాలు ఆగిపోయింది. గత శాసనసభ్యుడు, మొన్న శాసనసభ్యుడు మీరు మాట్లాడుకున్నావు. ఈశ్వర్ తీసుకుపోయి మేడారంలో కట్టారు. మేడారం స్థానికులుగా నీళ్ళు వస్తున్నాయా?
పెద్ద కాంట్రాక్ట్ తీసుకుని కమిషన్ల కొరకు చేశారు. ఆ స్థానికంగా నీళ్ళు తీసుకురాగలుగుతారో ఒక్కసారి ఆలోచించాలి. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతా ఉంటే చాలా ఉంటాయి. ఇలా నేను కార్మికుడి బిడ్డ అంటే నువ్వు కార్మికుడిని మరిచిన బిడ్డవి. కార్మిక రూపంలో కార్మికుల యొక్క ప్రేమ అభిమానాలు కొని నీకు అవకాశం ఇచ్చారు. కానీ కార్మికుడి రూపంలో ఏ రోజు నువ్వు అసెంబ్లీకి పోలే, కార్మికుడి గురించి నువ్వు మాట్లాడలే, కార్మికుడికి సంక్షేమం గురించి మాట్లాడలే, కార్మికుడికి లాభం చేయలే. కాంట్రాక్ట్ కార్మికులకు నెల రోజులు గోసపడ్డారు, అరిగోసపడ్డారు, చేయని ధర్నాలు లేవు, రోడ్ల మీద బిచ్చబడిన తిరిగారు. ఉద్యోగం లేక తినడానికి తిండి లేక లాస్ట్ అడుక్కున్న పరిస్థితి ఉంటే రేపే చేస్తున్నాను మాయ మాటలు చెప్పి ఆ కమిటీలు చేసి తగ్గించి వాళ్ళను మళ్ళా పనులకు తీసుకున్న చరిత్ర మీది. ఇవాళ మా చరిత్ర అది కాదు. జూన్ కోడ్ వెళ్ళిపోగానే వాళ్ళ వేతనాలు పెంచుతాం, 22 జీవో అమలు చేస్తాం. సింగరేణి ఎన్టీపీసీలో ఖచ్చితంగా మాటలు నిలుపుకుంటాం. డబల్ బెడ్రూమ్లు కట్టి ఏ ఒక్కరికి ఇవ్వని చరిత్ర మీదైతే మేము ప్రతి ఒక్క పేదవాడికి ఖచ్చితంగా ఉన్నాయి కట్టిన కూడా ఇస్తాం. అర్హులైన వారికి, లేని వారందరికి కూడా వాడ తిరిగి వెతికి పేదవాడికి ఇల్లు ఇస్తాం. ఇది మా మాట. ఈరోజు మార్పు మొదలైంది. రోడ్లు విస్తరణ, కమర్షియల్ కాంప్లెక్స్, దాని తర్వాత నగరాల్లో ఇవాళ 200 చిల్లర కోట్లు వస్తే ఒక మెడికల్ హాస్టల్ మళ్ళీ డబ్బులు రాలే. మాట్లాడితే 500 కోట్లు అంటాడు ఆయన. ఎక్కడ పోయినా 500 కోట్లు తీసుకున్నా మీ శ్రీధర్ ఎవరికి ఇచ్చిండు? ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఖాతాలు ఉన్నాయి, మీరు వేరే దిక్కు వాడేసుకున్నారు. మళ్ళీ ఈరోజు మొన్న శ్రీధర్ బాబు గారితో గట్టిగా పోరాటం చేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో మాట్లాడితే మళ్ళీ ఒక 140 కోట్లు కొత్తగా రిలీజ్ చేసి ఆ 500 కోట్లు రాలే. ఈ విషయం ఇవాళ తెలవాలి. నేను తెచ్చినా, నువ్వు తేలే బాబు, ఇక్కడ అందరం కొట్లాడితే వచ్చింది. దాన్ని తెచ్చినాం. ఇవాళ 500 కాదు 600 కోట్లైనా సరే పెద్దగా చేస్తాం. ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1300 కోట్లతోటి ఇక్కడ చేస్తున్నాం. పని ప్రారంభమైంది. అది మా చిత్తశుద్ధి. మీలా కేసీఆర్ వచ్చి బీపీ చెక్ చేసుకుంటా, షుగర్ రాకుండా చేస్తా అని చెప్పి ఆయన పోయి ఫామ్ హౌస్లో పెద్ద యశోద హాస్పిటల్లో పార్ట్నర్ అయి పిలిపించుకొని చేసుకుంటా ఉంటాడు. మా దగ్గర ఖచ్చితంగా మేము బీపీ చేసుకోవడం కాదు, వేరేలకు బీపీ రాకుండా చేస్తాం. మీరు ఓపెన్ కాల్ చేసి ప్రతి 10 ఇళ్ళకి ఒకరికి పెరాలసిస్ పేషెంట్ వచ్చేటట్టు చేసిన చరిత్ర మీదైతే ఈ ప్రాంతానికి ఇలా గ్రీనరీ పెంచి పొల్యూషన్ రాకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడనే కరీంనగర్ దాకా కూడా పోయి ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఆడ ఎంప్లాయీతో పాటు సామాన్యులకు కూడా, రిటైర్డ్ ఎంప్లాయీలకు, కుటుంబాలకు కూడా అక్కడ ట్రీట్మెంట్ అయ్యే విధంగా చేస్తాం. మెడికల్ కాలేజ్ సూపర్గా చేస్తాం. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇన్వైట్ చేస్తాం, కాలేజీలో ఇన్వైట్ చేస్తాం. ఇంకా చాలా మార్పు చేస్తాం. నిరుద్యోగుల కొరకు ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చే ప్రయత్నంలో రామగుండంలో 1x800 రావాలి, 3x800 తీసుకొచ్చే పని చేస్తాం. ఇవాళ మీరు చెప్తున్న ఓపెన్ కాస్ట్లో బయటి వాళ్ళు పనిచేస్తాం అన్నారు. ఇప్పటికీ 2 సార్లు వారికి మర్యాదగా చెప్పినాం. 13వ తారీఖు తర్వాత రాజ్ ఠాకూర్ ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ నిరుద్యోగులను తీసుకెళ్ళి ఒక్కొక్క ఓపెన్ కాస్ట్లా వాళ్ళ అంతు చూస్తాం, బయటి వాళ్ళని తరిమి కొడతాం, స్థానికులకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇది మా మాట. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఇక్కడ స్థానిక పిల్లలకి ఏదైనా ట్రైనింగ్ పెడుతున్నాం, లైబ్రరీ పెడుతున్నాం. డైరెక్ట్ గా కోచింగ్ క్యాంపులు పెట్టి ఒక ఆడిటోరియంలో రోజు స్టేట్ వైడ్ గా పెట్టే కార్యక్రమం పెడతా ఉన్నాం. దానికి బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ తిలక్నగర్ డౌన్ లో 2.5 కోట్లతో రినోవేషన్ చేపిస్తున్నాం. అక్కడ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఇంకా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటువంటి కోర్సులు కూడా ఒక ఏమంటారు దాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ సమ్ టెక్నికల్గా కోచింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాంట్లో మేము మొన్న ఉద్యోగాల కొరకు పెట్టడం ఒక మేళా పెట్టినప్పుడు దాంట్లో దాదాపు 300 సెలెక్ట్ అయితే 200 మంది పోయినారు. తర్వాత ఇప్పటికే మేము ఒక 75 మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం పెట్టించినాం, 50 మందికి తెలంగాణ ప్లాన్లు పెట్టించినాం. ప్రతి ఒక్క ప్రైవేట్ సంస్థలు అక్కడ 10 ఇక్కడ 10 పెట్టుకుంటూ దాదాపు 400 మంది పెట్టించినాం. ఏ ఒక్కరిదా రూపాయి కాదు, వాళ్ళకి ఛాయ్ తినిపించి అన్నం తినిపించి వాళ్ళ ఫోన్ లిస్టులతో సహా ఇస్తున్నాం. ఎవడైనా తీసుకొచ్చిన వాడికైనా ఛాయ్ తాగిమని అంటే వారిని చాలా ప్రేమిస్తున్నాం. ఎట్లా ఉండబోతుంది అన్న? అంటే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? నన్ను ఏ రకంగా అయితే 1,00,000 ఓట్లతో గెలిచిందో నాకంటే ఒక 10,000 ఎక్కువ ఓట్లు వేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో మమకమై గతంలో సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బొల్లలు సరిసి చప్పట్లు కొట్టి ఈలలు కొట్టి మద్దతు పలికారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. 7.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. 2 లక్షల కోట్లు దోచుకున్నారు.
ఇలా మేడిగడ్డ డ్యామ్ కట్టి పనికి రాకుండా పోయేది కూలిపోతా ఉంది, అన్నారం కూలుతా ఉంది, ఇక్కడ సుందిల్లాలకు నీళ్లు లీకేజ్ వస్తూ ఉన్నాయి, ఆ డ్యామ్లే బంద్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇలా రైతులు నిరుద్యోగులు అందరినీ కూడా మోసం చేసింది, ఉద్యోగాలు ఇవ్వలేదు. బంగారు తెలంగాణ ఎదుకుంటే దోపిడి తెలంగాణ అయింది. ఇలా చీకటి గోదావరికని బొందలగడ్డ చేసి చరిత్ర పోయినటువంటి పాలకులకే దక్కింది. ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఫైన్ క్లైన్లు ఇలా పొద్దున పోతే బాధ అనిపించింది. 2000 మంది ఎంప్లాయీలు ఉండేవాళ్ళు, ఒక పూటకు 1200 మంది షిఫ్ట్కి ఉండేవాళ్ళు. ఇలా 200 మంది లేరడానికి దానికి కారణం కేసీఆర్ గత పాలన. ఇలా ఓపెన్ కాస్ట్ ద్వారా విషవాయులతోటి ప్రతి ఒక్క ఇంట్లో పేరాలసిస్ పేషెంట్ ఉన్నాడు, లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, ఇలా అనారోగ్యం పాలవుతారు, హార్ట్ అటాక్లో చచ్చిపోతుంది. దానికి కారణం పోయిన ప్రభుత్వం. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ యొక్క మునిగిపోయేటువంటి ఈ ఊరిని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాం, ఒక వ్యాపార కేంద్రంగా చేస్తాం, ఇక్కడ హాస్పిటల్ హబ్గా చేస్తాం, ఎడ్యుకేషన్ హబ్గా చేస్తాం, రామగుండం ఎన్టీపీసీలో పవర్ ప్లాంట్స్ తీసుకొస్తాం. ఇంకా భవిష్యత్తులో ఈ మిగిలిపోయిన వాటిని పాడు కాకుండా టూరిజంగా చేసేటువంటి ప్రయత్నాలకి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. OC5 ప్రభావిత ప్రాంతం 33వ డివిజన్, 11వ డివిజన్, 10వ డివిజన్ల పైన ఏమైనా ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశం ఉంది? పూర్తి శాతం. మరి 49 మంది నామినేషన్ లో ఉన్నారు ప్రస్తుతం అభ్యర్థులు, వారి మార్పు వచ్చింది. నేను అసెంబ్లీ చేస్తేనే 33 మంది ఉన్నారు, 37 మంది. పార్లమెంట్ 7 అసెంబ్లీలలో 47 కాకపోతే 400 మంది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్య భారతదేశం. ఈ ప్రజాస్వామ్య భారతదేశాన్ని ఈ మోడీ ప్రభుత్వం అంబేద్కర్ బాబాసాహెబ్ మహాత్ముడు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఈడ బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు తీసేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇలా ఓటు హక్కు కూడా సెలెక్టివ్ ఓటుగా చేసేటువంటి ప్రయత్నం మోడీ చేస్తా ఉన్నాడు. మోడీ మొన్నటిదాకా తెలంగాణ తల్లిని సంఖ్యలేసి బందీగా చేసినటువంటి కేసీఆర్కి తెలంగాణ ప్రజలు విడిపించి, ఆ తెలంగాణ తల్లిని విడిపించి ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య తెలంగాణ చేశారు. ఇలా భారతదేశాన్ని తన పిడికిలలో పెట్టుకొని భారత మాతకు సంఖ్యలేసి ఇలా దేశంలో మన అందరం పోరాటం చేసి, మన పూర్వీకులు స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి ఇలా భారతదేశాన్ని ప్రపంచ స్థాయి దిటుకు తీసుకొస్తే ఈ యొక్క భారతదేశాన్ని ప్రైవేటీకరణ చేస్తూ అంబానీ అదానీలకు వాళ్ళు చైనా ఇతర దేశాలకు కట్టుబట్టే కార్యక్రమంలో ఈ దేశంలో స్వతంత్రం లేకుండా ఒక ప్రెసిడెంట్ పాలనను తీసుకొచ్చి ఆ ప్రెసిడెంట్ కూడా మోడీ అయి ఒక నిరంకుశ రాష్ట్రంగా, ఒక రష్యా పుతిన్ లాగా, తర్వాత ఇంకోవాడు సద్దాం హుసేన్ వాడవాడు ఉండే కదా వాన్లాగా, అలాంటి ఒక ప్రభుత్వాన్ని ఈ దేశాన్ని తీసుకురావడానికి మన భారతదేశంలో కూడా బానిసలుగా చేసేటువంటి ప్రయత్నం ఇలా మోడీ చేస్తుండు. అక్కడ మోడీ కేడీ ఇద్దరు కలిసి వస్తున్నారు. ఈడ కూడా డమ్మిగా ఆయన క్యాండిడేట్లను పెట్టిండు. ఊట దుంపుడు మాటలు ఎందుకు మాట్లాడుతుందంటే, కాంగ్రెస్ గెలుస్తుంది నేను బయటికి రాకపోతే, కాంగ్రెస్ గెలిస్తే నా బిడ్డ జైల్లోకి వెళ్ళి బయటికి రాదని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని బయటకు వస్తుండు. ఎండిపోయిన గడ్డి వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఎండబెడతారు, నీళ్ళు పెట్టకుండా ఆ గడ్డి పెట్టుకొని పొలాలు ఎండిపోయినాయి అంటాడు. ఇలా 5 గ్యారెంటీలు పూర్తి చేస్తే ఎక్కడైనా అంట అన్నాడు. 5 గ్యారెంటీలు పూర్తయినాయి. 6వ గ్యారెంటీ పెన్షన్ 2500, ఇది కాగా ఇస్తే 2 లక్షల రైతు రుణమాఫీ 15 ఆగస్టు చేస్తాం. మాట అంటే మాటే. మేము కేసీఆర్ కాదు, కేసీఆర్ ముచ్చట్లు చెప్తాడు, మాటలు చెప్తాడు. మీకే తెలిసి గోదావరికనికి వచ్చి ఎన్ని చెప్పిండు? ఐటీ పార్క్ అన్నాడా? ఒక పెద్ద శిలాపాకం అదేదో పెట్టిపోయిండు, దాన్ని గుద్దుకొని మనుషులు చచ్చిపోతారు. పైలాన్, దాని పైలాన్ అంటాడు. ఏమనంటే పైలాన్లు కట్టుడు, లేకుంటే స్తూపాలు కట్టుడు. అవి చూపించి మనకు సినిమా చూపించుడు. కానీ ఈడ వచ్చేసి నన్ను కూడా అన్నాడా, ఏమేమో అన్నాడు, బేకార్ గాన్లు అన్నాడు. ఎవరు బేకార్ గాన్లు అయ్యారు? ప్రజలు నిర్ణయించారు. ఇలా ఉద్యోగాలు అన్నాడు 7 ఉన్నాయి. కడుపులో పెట్టుకొని మా చంద్రబాబు అంటాడు దోచుకున్నాడు, మళ్ళీ ఒక అవకాశం ఇస్తే దోచుకోడు అన్నాడు. ఆ దోచుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇవాళ ఏ రకంగా మాటకు వస్తాడు? ఎక్కడ ఇండస్ట్రీ వచ్చింది? ఎక్కడ ఐటీ ఇండస్ట్రీ వస్తుందా? రానే రాదు. కరీంనగర్లో ఫెయిల్, సిద్దిపేటలో ఫెయిల్. 70-80 కిలోమీటర్ రింగ్ మీకు వస్తే 70-80 కిలోమీటర్ 100 కిలోమీటర్ లోపు వచ్చే సిద్దిపేటలో ఐటీ ఇండస్ట్రీ నడుస్తలేదు. నీకు 100 కిలోమీటర్లో 170 కిలోమీటర్లు వస్తే కరీంనగర్లో పందులు దున్నపోతులు వండుకుంటానే. దాంట్లో పోయి చూడాలి. రాముడు ఎవడొస్తాడు? నువ్వు పెట్టే రేట్కి ఎవడొస్తాడు? ఎవడు బిల్డింగ్ కట్టాలి? నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నువ్వు అమెరికా పోయినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ఐటీ కంపెనీలలో మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టి ఇక్కడ నుంచి అమెరికా పంపి. నేను అన్న 100 సార్లు చెప్పాను, అమెరికా పంపించాల్సింది. అమెరికా పంపిస్తే నేను విగ్రహం కట్టేటువంటి కేటీఆర్ది నేను పెద్దది, అది కూడా ప్లాస్టిక్ది కాదు, అది ఉంటారు కదా పంచలోహ విగ్రహం కట్టేసి నేనే పూజ చేసేటోని. అది చేయలేను.
చేయకుండా వట్టి వచ్చినప్పుడల్లా ఉబ్బర్ మాటలు మాట్లాడు. నాన్న ఎట్లా మాట్లాడతాడో కొడుకు అట్లా మాట్లాడతాడు. వాళ్ళు ఎవరైనా సన్నాసులు, గాడిదలు, దుర్మార్గులు, యూజ్లెస్ ఫెలోలు, బేకారుగాలని అనొచ్చు. మేమేమంటున్నాం అంటే ఆ భాష మాకు రాదు కాబట్టి థ్యాంక్ యూ, సేమ్ టు యూ, మీరు అది మేము ఇది అని చెప్పి చూపిస్తున్నాం. ప్రజలు చూపించారు. ఇవాళ సింగరేణి కార్మిక బంధువులు, ఎన్టీపీసీ కార్మిక బంధువులు, మా మహిళా అక్క చెల్లెలు, అమ్మలు, తల్లులు, చదువుకున్న నిరుద్యోగ యువకులు, ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులు బుద్ధి చెప్పారు. రేపు కూడా బుద్ధి చెప్తారు. ఇక జై శ్రీరామ్ అని వాడంటాడు. మన రాముడు మన దగ్గర ఉన్నాడు. ఎప్పుడు గుజరాత్లో వాళ్ళ దగ్గర లేకుండా మోడీ దగ్గర. మోడీ అనేవాడు నిజంగా చెప్తున్నా ఒక దుర్మార్గుడు. ఎందుకంటే వాజ్పేయి, అద్వానీలు భారతదేశంలో శ్రీరామన్ మొదలుపెట్టారు అందరు వాడని. వాళ్ళు తుర్కోలు వద్దనులే, బీసీలు వద్దనులే, బలహీనులు వద్దనులే, సిక్కులు వద్దనులే, అందరు మా వాళ్ళు అన్నారు. కానీ ఈయన వచ్చి భయం పట్టుకున్నది. మోడీ మోడీ అంటాడు. ఆయనకు అవకాశం ఇచ్చి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అద్వానీ, ప్రధానమంత్రి పెద్ద లీడర్ చేసిన అద్వానీని రూమ్లేసి బంధించిండా లేదా? ఖతం చేసిండా లేదా? గురువునే ఖతం చేసిండంటే ఈ దేశం ఎంత? అదే ప్రధానమైనటువంటి ప్రమాదం ఈ రాష్ట్రానికి, దేశానికి మోడీ. ఆ మోడీని గుర్తించి ఆయన చేసిన సర్జికల్ స్ట్రైక్ కాదు, డ్రామా స్ట్రైక్ కాదు, ఇవాళ బీసీ, ఎస్సీ, బలహీన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ నడుస్తుంది. ఇవాళ మన అందరి యొక్క రిజర్వేషన్లు తీసేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు మోడీ వస్తూ ఉన్నాడు. దీన్ని గమనించాల్సిన ప్రయత్నం చదువుకున్న విద్యార్థులు, మేధావులు, చదువుతున్నటువంటి విద్యార్థులు, ఉండి నిరుద్యోగులైనటువంటి వాళ్ళు, అధికారులు అందరూ కూడా ఆలోచించాలి. ఇలా సింగరేణి ప్రైవేటీకరణ కావద్దు. ఓ వ్యవస్థగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కావాలి, పెర్క్ ఎగ్జామ్షన్ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ప్రతి పేదవాడికి ఇల్లు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చేసి తీరుతాం. ఇలా సంవత్సరానికి ₹1,00,000 నిరుద్యోగికి జాబ్ వచ్చే వరకు ఒక ఇస్తా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఇలా ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 వాళ్ళకు సొంతంగా నిలవడానికి ఇస్తామంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. సమాన న్యాయ వ్యవస్థ జరగాలంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఇలా బీసీ బలహీన వర్గాలకు బలవంగా ఉండాలి. ఇలా దళితులకు అనగారినటువంటి సమాజం బాగుపడాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రావాలి. అది దేశ ప్రజలకు తెలిసింది, రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఖచ్చితంగా ఈరోజు మనం ముందుకు పోతాం. మేము కూడా మీ ద్వారా కోరుతున్నాం. గోదావరికి నేను మార్పు మొదలైందని మీరు అందరు భావిస్తున్నారా? మేము భావిస్తున్నాం. ఇంకా మార్పు రావాలని సమస్యలను కూడా మీ దగ్గరికి ఇంకా తప్పకుండా మీరు అందరు ఇదే ప్రేమ, అభిమానం ఇవ్వండి. మార్పు జరుగుతుంది, వ్యవస్థ మారుతుంది. ఏ పోరాటం చేసినా, ఏది కులగొట్టినా, ఎవరిపై దౌర్జన్యం చేసినా ప్రజల గురించి చేస్తా. ఇలా వ్యవస్థల మీద పోరాటం చేయడానికి, స్థానికుల గొడవలు, నా వాళ్ళ గురించి, ఉద్యోగాల గురించి పోరాటం చేస్తా. అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు, కాంట్రాక్టర్లు, దోపిడీదారులు, మోసగాళ్ళు, భూ కబ్జాదారులు, చీటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, ఇది రౌడీజం అంటే వాళ్ళు మన మీద పెత్తనం, దౌర్జన్యం అంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ నిరుద్యోగి, మంచి వాళ్ళు, సామాన్యులు సంతోషపడితే ఏ పోరాటానికైనా సిద్ధమని మీ ద్వారా నిరుద్యోగ న్యూస్ మీరు నిజం చూపిస్తారు. మీరు నిరుద్యోగిగా మీరే మీకు ఎంచుకొని ఒక ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా చేస్తున్న ప్రయత్నానికి మీకు సెల్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కేంద్రంలో. అంతేకాదు, గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాల వల్లనే ఇప్పటి వరకు ప్రజలందరూ అణగారిపోతున్నారు. బడుగు బలహీన వర్గాలను కూడా మోసం చేసింది. అనేక రంగాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలను, ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా అందియలేదు గత ప్రభుత్వం. మా ద్వారా, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి గడప గడపకు ప్రచారంతో పాటుగా మరి ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి అందించే ప్రయత్నం చేస్తామని వారు మనకు చెబుతున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి కన్నా.